సికింద్రాబాద్లోని మనోహర్ థియేటర్ ఆపోజిట్లో ఒక ఆశ ఒక్క రూపాయికే భోజనం అనే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్నారు. దీనికి జార్జ్ అనే వ్యక్తి నడుపుతున్నారు. ఇలా ఒక్క రూపాయికే భోజనం దొరకడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి హారిక అందిస్తారు. హైదరాబాద్లో ఒక పూట భోజనం చేయాలి అంటే మినిమంలో మినిమం 100 రూపీస్ ఉండాలి అని చెప్పేసి చెప్పుకుంటాం. ఎందుకు అనంటే వాటర్ బాటిల్ కొనాలి అన్నా దాదాపు 10 రూపాయలు లేదా 20 రూపాయలు, వాటర్ ప్యాకెట్స్ అయినా అది 5 రూపాయల ఖరీదు ఉంటుంది. అంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడ భోజనం చేయాలన్నా ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నప్పటికీ అంటే అక్కడక్కడ ఉన్నాయి, దాదాపు 73 సమయంలో ఉన్నాయి, అవి కూడా 5 రూపాయల భోజనం అని చెప్పేసి ఉంది. కానీ ప్రతి ఒక్కరి దగ్గర 5 రూపాయలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రోడ్ సైడ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర అందరికీ అనుగుణంగా ఉండే విధంగానే 1 రూపాయి భోజనం అని చెప్పేసి ఇక్కడ మనం ఉన్నాము. సికింద్రాబాద్ దగ్గర మనోహర్ థియేటర్ ఆపోజిట్లో ఉన్నాము. ఇది ఒక్క ఆశ 1 రూపాయికే భోజనం అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరికి ఇక్కడ తినేవాళ్ళు రోడ్ సైడ్ పీపులే కాదు, ఎవరైతే ఈ ఆటోలు నడుపుకుంటారో స్విగ్గీ పనులు చేసుకుంటారో ప్రతి ఒక్కరికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా కడుపు నింపుతున్నారు ఇక్కడ. సో ఇదే ఈ 1 రూపాయి భోజనం దగ్గర మరి ఎవరెవరు ఎలా తింటున్నారు అదే వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది అన్న. నమస్తే అన్న, మాట్లాడొచ్చా? ఎప్పటి నుంచి తింటున్నారు, ఎలా ఉంది భోజనము? చాయ్ వస్తుంది కానీ అన్నం పెడితే గ్రేట్ తీవ్ర చూస్తారు వాళ్ళకు చాలా మంచిగా ఉంది. ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? వారమైంది. అంటే వారం నుంచి వెళ్ళి ఇక్కడే తింటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మేడం దూరం ఉంటాను నేను, కానీ వచ్చి ఇక్కడ తిండిపోతున్నా. గుంటలో తింటే 50 రూపాయలు, నాకు 50 రూపాయలు కావాలి, 70 రూపాయలు అయిపోతుంది. స్వీట్ కూడా రాదు, షాప్లో అయిపోతే 5 రూపాయలు తక్కువ అయ్యారు, కానీ వీళ్ళు ఫ్రీ తిన్నాయి, చాలా మంచిగా. ఓకే, చూస్తున్నారు కదా, అంటే స్వీట్ బిల్ల కూడా రాదు ఇక్కడ, కానీ స్వీట్తో సహా అన్నం పప్పుతో పాటు రకరకాల మెనూ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. సార్ నమస్కారం సార్. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగునే. कहाँ से आए? ये महाराष्ट्र। क्या काम करते हैं आप? लेबर काम। कैसा लग रहा? कब से खा रहे हैं यहाँ पर? यहाँ पे 4-5 दिन से खा रहे, अच्छा खाना है। कैसा लगा? एकदम ठीक है. సో చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ తినే వాళ్ళకు కూడా అంటే మంచి తృప్తిగానే ఉన్నారు. అలాగే ఇక్కడ తినే వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు అని అంటే 1 రూపీకి భోజనం రావడం, అది కూడా కడుపు నింపడం వాళ్ళకు సంతోషంగా ఉందనే చెప్పాలి. ఎందుకు అని అంటే జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్తే దాదాపు అట్లీస్ట్ మినిమంలో మినిమం 50 రూపాయలు అయితే కావాలి. ఏదైనా ఫ్రైడ్ రైస్, రోడ్ సైడ్ ఫ్రైడ్ రైస్ తినాలన్నా 60 రూపాయలు, 70 రూపాయలు. అదే భోజనం అయితే మినిమంలో మినిమం ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్స్ కాకుండా ఇంకో వేరే ప్లేసెస్లో తినాలి అంటే అది మినిమంలో 50 రూపాయలు ఉంటుంది. కానీ ఇక్కడ 1 రూపీకి భోజనం ఇవ్వడంతో చాలా సేవ్ అవుతుంది. ఇటు ఆటో వాళ్ళు కావచ్చు, ఇటు స్విగ్గీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ లేబర్ పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎక్కడ వర్క్ చేసుకున్నా ఇక్కడికి వచ్చి తిని వెళ్తాం అని చెప్పేసి అంటున్నారు. అంటే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి తింటున్నాం అంటున్నారంటే అది మామూలు విషయం కాదు. అలాగే ఇక్కడ కూడా ఉన్నారు. అన్న, क्या काम करते थे? ऑटो ड्राइवर हूँ मैं। ऑटो ड्राइवर। कब से खा रहे हैं यहाँ पर? मैं 6 महीने हो गए खाने को। 6 महीने। हाँ। कैसा है? टेस्ट कैसा है? टेस्ट अच्छा है, क्वालिटी अच्छा है, हर किसी को सहूलत है खाना। और जो पेपर चुनने वाले जो गरीब आदमी है वो लोगों के लिए बहुत बेस्ट है, और जो अंधे लंगड़े आते हैं वो लोगों को ये फ्री दे रहे लोग खाना। సో చూసారు కదా, అంటే ఫ్రీగా భోజనం కూడా ఇచ్చేస్తారు. అంటే ఎవరికైనా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, లేకపోతే ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు. కానీ ఖచ్చితంగా ఇది అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే ప్లేట్లలో అంటే జనరల్గా ఫ్రీ ఫుడ్ పెడితే ఎక్కడ వేస్ట్ చేస్తారో అని చెప్పేసి, వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇక్కడే ప్లేట్లలో ఏర్పాటు చేసి నీట్గా క్లీన్ చేసి వాటిలో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అక్కడ కూడా చూడొచ్చు మనము, ఇక్కడ నీళ్ళు ఏర్పాటు చేశారు. నీళ్లు కూడా డిస్పోజల్ పెడితే ఎక్కడ వేస్ట్ అవుతుందో అని చెప్పేసి డైరెక్ట్ దానికే వాటర్ పెట్టేసి మినరల్ వాటర్ ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ దగ్గర వర్క్ చేసే వాళ్ళు
లేబర్ పనులు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. ₹1 కడుపు నిండా భోజనం పెట్టడం లాంటిది చేస్తూ ఉంటే. అలాగే ఇక్కడ మనం నిర్వాహకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ డొనేట్ చేసే వాళ్ళు కూడా డొనేట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. సో సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు దేవరకొండ జానకిరామ్ అమ్మ. జానకిరామ్ గారు, మీరు చెప్పండి, ఈ ఫుడ్ ఏర్పాటు చేయడం, మీరు కూడా వన్ ఆఫ్ ది డోనర్ అని చెప్పేసి విన్నాను. డోనర్ కాదమ్మా, మేము సేవా కార్యక్రమం ఉంటాం. డోనర్ అంటే మెయిన్ మా సారే, అంత ఆయననే చూసుకుంటారు. మేము ఖాళీ సేవా కార్యక్రమాలు ఉంటాం. మేము ఎప్పటి నుంచి వెళ్ళి అమ్మ మేము ఇప్పుడు 7 months అవుతుందమ్మా. 7 months అవుతుంది. అంటే ఎలా మెయింటైన్ అవుతుంది? మీరు చూస్తున్నారు కదా ఈ సేవా కార్యక్రమం. మెయింటైన్ అయితే కొంతమంది ఇస్తారమ్మా, కొంతమంది ఇయ్యారు. డొనేషన్స్ తగ్గిందంతా సార్ జేబులో నుంచి పెట్టుకుంటారు, చేస్తాడు. విన్నావా? ఆయన వస్తారమ్మా. ఇప్పుడు 300 plates ఉన్నాయి. 300 plates తోని మేము ఒక్కొక్కరు 1 token తీసుకుంటారు, 2 token తీసుకుంటారు, తింటారు. అట్లా అంటే ఎట్లా నడుస్తుంది? అంటే ఎట్లా అంటే ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు మినిమం భోజనం పెట్టాలి అంటే 20-30 రూపాయలన్నా కావాలంటే వండడానికి, సిలిండర్లు అవన్నిటికి కంపల్సరీ అవుతుందమ్మా అది. కానీ మా సార్ వాళ్ళు 10 rupees తీసుకుంటారు. ఒక ప్లేట్కి 10 rupees తీసుకుంటారు. 300 plates-కి 3000 rupees తీసుకుంటారు. 3500 డొనేట్ చేస్తాడు. బర్త్డే ఉన్నా ఇప్పుడు ఇది మాకు 15 days పెద్దల బియ్యం ఇచ్చేది ఉంటుంది. ఈ 15 days ఆ పెద్దల బియ్యం ఇచ్చేది కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు బయట ఆడి అన్నదానం ఏం చేస్తారు? మా కర్ణా చికెన్లో వచ్చి 3000 rupees కడితే వాళ్ళ పెద్దల పేరు మీద తింటారు కదా. ఇప్పుడు మన ఇంటికి పిలుచుకొని మనమే తింటే అది లెక్క కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఉంటే చీప్ అండ్ బెస్ట్, అందరు తింటారు. ఇంతమంది గరీబోళ్ళు తింటారు. అట్లని మేము ఇది చేస్తున్నాం అమ్మ. ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు? మేము ఒక 5 మంది ఉంటామమ్మా. స్వచ్ఛందంగానే చేస్తున్నారు అంటే ఫ్రీగానే వచ్చి చేస్తున్నారు పని. చదువుకుంటారు, మళ్ళీ ఇక్కడ పని చేస్తారమ్మా కొంతమంది. ఇక సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ సేవలు ఉంటారు మొత్తం. అట్లా జార్జి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం అండి. సో అంటే చూస్తున్నారు కదా, జార్జి గారు కూడా ఇక్కడ స్వచ్ఛందంగా దాదాపు చాలా మందిని ఏర్పాటు చేసుకొని వాళ్లకు ఫుడ్ ఏర్పాటు చేయడం, మనం పప్పు, రైస్, ఒక స్వీట్ ఇలాంటివి ఇస్తూ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మనం వీళ్ళకి డిస్టర్బ్ చేయకుండా ముందుకెళ్దాం. సో జార్జి గారు నమస్కారం అండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, ఇంతమందికి మీరు సర్వ్ చేస్తున్నారు. సార్ ఎట్లుంది, ఎలా చేస్తున్నారు, ఎలా మెయింటైన్ అవుతుంది? మెయింటైన్ ఎట్లా అవుతుందండి, ఇంకా అది రూపాయికి భోజనం పెట్టాలనిపించింది, పెట్టేస్తున్నాం అంతే. ఇంకా భగవంతుడి దయ వల్ల నడుస్తుందండి అంతే. అంటే ఎలా సార్, ఎలా స్టార్ట్ చేశారు? ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే జనరల్ గా ఫ్రీ ఫుడ్ పెడతారు, లేదా ఒక 5 రూపాయలు 10 రూపాయలని పెడతారు. మీరు 1 రూపీకే అని చెప్పేసి ఎందుకు ఇలా యూనిక్ గా స్టార్ట్ చేశారు అనుకోవచ్చు? అన్నదానం అంటే ఏంటండి, అసలు జనరల్ గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇస్తాము. చాలా మంది హాస్పిటల్ దగ్గర అన్నదానం చేస్తారు, ఒక వెరైటీ చేస్తారు. మేము కూడా అట్లనే చేసినాం స్టార్టింగ్లో. తర్వాత ఎంత అన్నదానం చేసినా కానీ మున్సిపాలిటీలతో మేము తప్పించుకోలేకపోతున్నాం. వాళ్ళంతా కచ్చరా పడేస్తారు, మా ముఖాలు వెరైటీగా చూస్తారు. మేమేమో చాలా పెద్ద అన్నదానం చేసినామని ఫీల్ అయిపోతాం. కానీ పరిసరాలు చూస్తే పరిసరాల గురించి ఎవడు పట్టించుకోడు. అంటే ఏదన్నా పని చేసినప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు కదండి. మేము పెట్టిన దానికన్నిటికీ వాళ్ళే పని చేయాల్సి వస్తుంది, తర్వాత ఊడవడం కానీ అదంతా చేయాల్సి వస్తుంది. సో ఆలోచించి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఒక ఐడియాతోటి జన్ రసోయి అని ఢిల్లీలో ఉంది, గౌతమ్ గంభీర్. అది చూసినప్పుడు అనిపించింది చలో ఇలా చేస్తే బాగుంటుందేమో అని. కానీ ఎట్లా ఉంటుందో, గౌతమ్ గంభీర్ అంటే క్రికెట్ ప్లేయరు, ఆయనకు డబ్బులు వస్తాయి. మేమంతే భగవంతుని మీద నమ్మకం పెట్టుకొని నడిపించాలి ఆ రోజు పొద్దున్న లేస్తే. సో చూద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం. సో అట్లా 1 రూపీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ 1 రూపీలో ఏంటిదంటే 1 రూపీకి భోజనం తీసుకొని అప్పటికప్పుడే తినేసి ప్లేట్ పడేసి వెళ్ళిపోవాలి అంతే. రెండోది పరిసరాలు గలీజ్ అవ్వవు, వాటర్ ప్యాకెట్స్ ఇస్తరాకులని ఉండవు. సరిపడిన అన్నం తింటాడు, తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తాడు, అక్కడ నీళ్ళు దాగి వెళ్ళిపోతాడు. జనరల్గా అన్నదానం అనగానే ఇస్తరాకులు ఇట్లా పరిచిపోయి ఉంటాయి, వాటర్ ప్యాకెట్లు పరిచిపోయి ఉంటాయి, అన్నం అంతా చిల్లా చెదరంగా అయి ఉంటుంది. సో ఏంది ఈ రకమైన చేయడం అని ఈ రకంగా స్టార్ట్ చేస్తాం. ఎవరితో కాంపిటీషన్ కాదు. కొన్ని చోట్ల 5 రూపాయలు పెడుతున్నారు, 3 రూపాయలు. మేము అనుకున్నాం 1 రూపాయికి కూడా విలువ ఉంది. 1 రూపాయి, 1 ఆశ, అంతేనా? జేబులో డబ్బులు తక్కువ ఉన్నప్పుడు మనం ఆలోచించేది ఎట్లుందంటే కొంచెం అన్నం దొరికినా చాలు అనుకుంటాం. ఎక్కువ డబ్బులు ఉంటే బిర్యానీ తిందాం అనిపిస్తుంది, అంతేనా అండి? సో ఇక్కడ వచ్చే వలస కార్మికులకి జనరల్గా
ఎవరెవరైతే వలస కార్మికులు వాళ్ళు దూరం నుంచి వస్తారో వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవాలి కదా, వాళ్ళ ఇంటికి పంపించాలంటే. సో వాళ్ళ గురించి ఇది చాలా బాగుంది. రివ్యూ ఎలా ఉంది? వస్తున్నారు చాలా మంది, కొంచెం క్లాసుగా ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు, అంటే చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, దగ్గర ఆటో వర్క్ లేకపోతే స్విగ్గీ జొమాటో చేసుకునే వాళ్ళు కూడా వస్తున్నారు, అంటే మినిమం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే వస్తున్నారు మీ దగ్గరికి. వాళ్ళ నుంచి మీకు ఎలా స్పందన వస్తుంది? మేడం, ఇది ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టేది. ఎలాంటి బట్టలు వేసుకున్నాడు, పైన షేర్వాణి ఉంది, లోపల పరేషాని ఉన్న సంగతి మాకు తెలియదు. కానీ ఇక్కడ ఆకలి ఉన్నవాడు డబ్బులు ఇచ్చి తింటున్నాడు. ఆయన ఎంత మంచి బట్టలు వేసుకున్నా, మనం కూడా ఎన్ని డబ్బులు జోబులో ఉన్నా కొన్నిసార్లు ఎంత వెతికినా మనకు కావాల్సింది దొరకదు. వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం అన్నం తిందామంటే డబ్బులు ఉంటాయి కానీ మంచి సరైన హోటల్ దొరకదు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ తినేళ్తారు, రివ్యూస్ చూస్తారు, బాగుందని వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. స్విగ్గీ జొమాటో వాళ్ళంటే మళ్ళీ ఇంటికి పోయి తినాలంటే చాలా టైం అయిపోతుంది, దూరం ఉంటుంది ఇల్లు. ఇక్కడ తింటున్నప్పుడు మంచిగా అనిపించింది, చాలరా బాబు ఇంట్లో తిన్నట్టుందని. మీ ఇన్స్పిరేషన్ ఏంది సార్? అంటే ఇంతమందికి ఇట్లా సర్వ్ చేస్తున్నారు, మీ ఇన్స్పిరేషన్ ఏంది? మీ గోల్ ఏంది ఫైనల్గా? మేడం ఏం లేదు, ఇప్పుడు ఆకలి అనేది ఎవరైతే ఆకలిగా ఉంటారో వాడు ఎటువంటి పనన్నా చేస్తాడు, దొంగతనం అన్న చేస్తాడు, లేకుంటే ఆకలి కోసం వాడు చెత్తకుండలోనైనా తింటాడు. ఆ టైం వచ్చిందనుకోండి, 12 వస్తుంటే ఆకలికి ఎవరు తట్టుకోలేరండి, దానికి విలువ కట్టలేం మనం. ఓకేనా, నేను 10 రూపాయలకి ఇస్తున్న భోజనం చాలా బాగుంటుంది అని నేను చెప్పలేను, కానీ 1 రూపాయికి ఇస్తున్న ఆసరాగా ఉంటుంది. ఆ పూటకి 2 ముద్దలు తింటే చాలరా బాబు, సాయంత్రం వరకు ఏదైనా పని చేసుకోవాలా, మళ్ళీ ఆటో రౌండ్ ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఇక్కడ తిరిగి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళాలా, స్విగ్గీ వాడు కొంచెం తినేసినాక సాయంత్రం ఇంటికి వెళ్ళే లోపు నాకు కొంచెం ఆసరా ఉంది, బయట ఫుడ్ తిని నాకు అట్లా అనమాట. హోమ్లీ ఫుడ్ ఇస్తున్నాం అని అంటున్నారు. అంటే అందరు చేస్తున్నారు అన్నదానం, మాది కూడా ఒక రకమైన అన్నదానం అనుకున్నాను. చాలామంది బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇక్కడ పంచుతారు, ఎందుకంటే మేము బర్త్డేకి ఇది పెడతాం అది పెడతాం, అన్నం పప్పు, అన్నం సాంబార్, ఏదన్నా స్వీట్ అంతే. ఒకరోజు కిచిడి కట్ట, ఒకరోజు పచ్చి పులుసు, ఒకరోజు మామూలుగా టమాటా రైస్, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పెడతాం అంతే అండి. అంత ముద్ద దొరికితే చాలు. అంతే. సో అన్నానికి విలువ ఇస్తున్నారని చెప్పుకోవాలి జార్జ్ గారు. ఎందుకు అని అంటే దాదాపు ఎంతో పని చేసి టైంకి ఫుడ్ లేకపోతే అది ఆ లేని టైంలోనే తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది. ఈవెన్ మనకి ఎక్కడైనా కొంచెం ఫ్రీ భోజనం దొరికితే బాగుండు, లేకపోతే ఎక్కడన్నా కొంచెం తక్కువ డబ్బులకి ఉంటే బాగుండు అని చెప్పేసి ఉంటుంది. అంటే తక్కువ డబ్బులకి ఫ్రీ ఫుడ్ ఉంటే, లేకపోతే తక్కువ డబ్బులకే ఫుడ్ ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించే ప్రతి వ్యక్తికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అంటే సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉంటాము, ఎంతోమంది హోమ్లెస్ పీపుల్ ఉంటారు, ఎంతోమంది ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆటో వాళ్ళు ఉంటారు, ఎవరెవరో ఇక్కడ బతకడానికి వస్తారు. కానీ ఎలా తినాలి, ఎక్కడ తినాలి అన్న వాళ్ళకి మాత్రం ఈ కరుణ కిచెన్ మాత్రం ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవాలి. చాలా నీట్గా వాళ్ళకి అన్ని రకాలుగా అంటే ఫుడ్ అందే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. డోనర్స్ వస్తున్నారు, డోనర్స్ దాదాపు ప్లేట్కి 10 రూపాయలు మీద తీసుకొని వాళ్ళకు 1 రూపీకి మాత్రమే అందజేస్తున్నారు జార్జ్ గారు. సో ఇది ఖచ్చితంగా అభినందనీయ విషయమే. కెమెరామెన్ గిరిబాబుతో హారిక, హైదరాబాద్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా9 టీవీ.